అందరికీ నమస్కారం. కున్సెస్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఏమన్నా అర్థమవుతుంది. 1400 పైగా వీడియోలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 99% ఉదయం 7:30కి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఏదో ఒక లీగల్ విషయాలు మీకు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే లీగల్గా ప్రతి ఒక్కరికి అవసరమేనండి. పుట్టినప్పటి నుండి మరణించిన తరువాత కూడా. మీ తాత మరణించాడు, 20-30 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటో లీగల్గా అది మీకు ఉపయోగపడుతుంది. మీ తాతని మనవడికి చెందాలని చెప్పేసి వీలునామా రాసి కానీ చనిపోతే మీ తాత తీసుకొని చర్యలు 20 సంవత్సరాలు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత ఆ చట్టం నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నీ పేర్లను వీలునామా రాశాడు కాబట్టి ఆస్తి అంతా నీకు చెందుతుంది. నాకు అవసరం లేదు చట్టాల గురించి అనేటువంటి భావన ఎవరికీ వద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకి వాటా ఎంత. దీని మీద కోర్టులో రకరకాల తీర్పులు వస్తున్నాయి, రకరకాల ట్విస్టులు వస్తున్నాయి. ఏది కూడా ఖచ్చితంగా తేల్చలేనటువంటి పరిస్థితి అనమాట. భార్యకి కానీ స్త్రీకి కానీ అనేక మార్పులు చేర్పులు ఈ ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో రకమైన చట్టం అనేటువంటిది వస్తూనే ఉంది. ఎందుకు ఈ మధ్యన ఈ చట్టాల మీద ఈ భూముల మీద ఎక్కువ తీర్పులు రావాల్సి వస్తుంది అంటే భూముల తాలూకా రేట్లు, ప్రజల జనాభా పెరగడం, భూమి రేట్లు విపరీతంగా పెరగడం వల్ల అనేక గొడవలు అనేవి మొదలయ్యాయి. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చే తీర్పులు, ఎందుకంటే స్త్రీలు కూడా పురుషులతో సమానమైన హక్కులు అనేటువంటి భావనల వల్ల అలాగా రేట్లు పెరుగుతూ వచ్చే స్థిరాస్తి కొన్న తర్వాత భర్త ఒక ఆస్తి సంపాదించాడు, ఇల్లు భూమి కొంత డబ్బులు ఇవన్నీ. దీంట్లో భార్యకి ఇమీడియట్లుగా వస్తుందా రాదా, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అనేటువంటి స్థిరాస్తులు ఎలాంటి సందర్భాల్లో వస్తాయి, చరాస్తులు ఎలా సందర్భాల్లో వస్తాయి అనేటువంటిది కోర్టు తాలూకా తీర్పుల్లో మార్పులు చేస్తూ చెప్పుకుంటూ వస్తాయి. ఈరోజు ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు క్లియర్గా చెప్తాను. భర్త స్థిరాస్తులో భాగస్వామి అవుతుందా భార్య అవదా. ఇందులో ఏంటంటే భర్తకు భార్యకి తక్షణమే భర్తతో వివాహం అయినట్టునే ఆస్తిలో వాటా వచ్చేస్తుందా అంటే అలా రాదు అని చెప్పింది. వివాహమైన వెంటనే స్త్రీ తన భర్త తాలూకా ఆస్తిలో వాటాని పొందలేదు అని చెప్పింది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే భర్త మరణించిన తరువాత మాత్రమే ఆ స్థిరాస్తిలో వాటా పొందవచ్చు. పెళ్ళైన వెంటనే వచ్చేది భర్త మరణించిన తరువాత ఆస్తిలో వాటా గురించి మాత్రమే మాట్లాడాలి ఆ స్త్రీ అంటే భార్య. మూడో పాయింట్ ఏంటంటే ఆస్తి స్వార్జితమా అంటే భర్త తాలూకా స్వార్జితమా వారసత్వమా, ఇవి రెండు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పింది. పాయింట్ వైజ్గా చెప్పుకొచ్చింది అది. అలాగే ఇది ఏంటి అంటే 1989లో ఒక కేసు అనమాట. ఢిల్లీ హైకోర్టు విచారణ చేసి అతను మరణించాడు 89లో. దాంతోపాటు ఆయన తాలూకా తోబుట్టులు కూడా మాకు వాటా ఉందనేసారు, భార్య వాటా ఉందనేసారు. ఇవన్నీ కూడా హైకోర్టుకి వెళ్తే వ్యవహారం అంతా కూడా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా పిల్లలకి ఎంత వాటా వస్తుంది, భార్యకి ఎంత వాటా వస్తుందని డిసైడ్ చేస్తూ భార్య గురించి ఒక ప్రత్యేకంగా 1-2 పాయింట్లు చెప్పింది. వివాహం అయిన వెంటనే రాదు, అతను మరణించిన తరువాత మాత్రమే ఆస్తిలో వాటాకి గురించి మాట్లాడాలి. 2 పాయింట్లు. తర్వాత ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి భార్య భర్త మరణించిన ఆస్తిలో వారసత్వ హక్కు ఉంటుందని చెప్పి తీర్పు చెప్పింది. ఎలాంటి ఇన్కమ్ అంటే భార్యకి ఎటువంటి ఆదాయం లేని భార్యకి భర్త ఆస్తిలో వారసత్వపు హక్కు ఉంటుందని చెప్పి చెప్పింది. మీకు లింక్ పెట్టాను, జడ్జిమెంట్ తాలూకా లింకు జాగ్రత్తగా చదవండి. 2, భర్త మరణిస్తే అతని వారసత్వ హక్కులన్నీ కూడా అతని భార్యకు బదలాయించబడతాయి. అంతేకాదు ఏదైనా ఆస్తి నుండి వచ్చేటువంటి ఆదాయం కూడా ఆమెకు బదలాయించబడుతుంది. అంటే ఆస్తిలో వాటా ఇప్పుడు మా తండ్రి గారి ఆస్తి ఉంది, 4 ఎకరాల భూమి ఉంది, 2-3 ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. మా అమ్మగారికి అందులో వాటా ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది. అలాగే మాకున్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో షాపుల నుండి వచ్చే రెంట్లు, ఇల్లుల నుంచి వచ్చేటువంటి రెంట్ల తాలూకా ఆదాయం కూడా మా అమ్మగారికి వస్తుంది అని చెప్పి తేల్చి చెప్పిందనమాట. ఇది భార్యకి భర్త ఆస్తిలో వాటా గురించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దీన్ని మీకు కన్ఫ్యూజ్గా ఉంటే
ఒకసారి రెండుసార్లు చూడండి, అందుకే నెమ్మదిగా చెప్పాను చూడండి. తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారంటే కాపీ పెట్టండి, లింక్ పెట్టండి అంటారు. లింకులు కాపీ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నెట్లోకి రావు. దానికి సపరేట్గా మీకు చాలాసార్లు చెప్పాను, ఏఐఆర్, ఏఎల్టీ అనేటువంటి బుక్స్లు వాళ్ళు జడ్జిమెంట్ కొనుక్కొని ఆ జడ్జిమెంట్ కాపీని ఆథరైజ్డ్గా కొనుక్కొని అందులో ప్రింట్ చేస్తారు. జడ్జిమెంట్ ఎలా చెప్పారో అలాగే ప్రింట్ చేసి బయటకు అమ్ముతారు మాకు లాయర్లకి. లాయర్లే కదా, ఎవరైనా కొనుక్కోవచ్చు, మేము కొనుక్కుంటాం, మీరు ఎవరో కొనరు. అవసరమైన జడ్జిమెంట్ మాత్రం మీరు తీసుకుంటారు. తర్వాత కొన్నాళ్ళకి నెట్లో పెట్టడం అనేది జరుగుతుంది. వెంటనే నెట్లో జడ్జిమెంట్ మొత్తం అనేటువంటి రాదు. దాని తలక సారాంశంతో మీకు ఒక న్యూస్ మాత్రం వస్తుంది. అది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. జై హింద్, భారత మాతాకి జై.